చరిత్ర మొత్తం వరంగల్ అంటే పోరాటాల పురిటిగడ్డ. వందల సంవత్సరాల ఈ గడ్డ చరిత్రలో ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎప్పుడు అవమానం జరిగినా, ఎప్పుడు అణచివేత జరిగినా, ఎప్పుడు ద్రోహం జరిగినా తిరగబడడం అనేది తెలంగాణ జాతి లక్షణమైతే ఆ జాతి లక్షణానికి దిక్సూచిగా నిలిచినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. కాబట్టి రేపు జరపబోతున్నటువంటి బంద్ను జయప్రదం చేయడంలో తెలంగాణతో పాటు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా వరంగల్ జిల్లా నిలవాలనేటువంటి విషయాన్ని యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కుట్రల పుట్టలు పగులుతూ ఉన్నాయి. ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల మభ్యపెట్టే ప్రయత్నాలు, ఎన్ని రకాల మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నాలు. వాళ్ళ దృష్టిలో బీసీలంటే రోబోల్ లాంటి వాళ్ళు, ఓటర్లు మాత్రమే. ఈరోజు ఈ వేదిక నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరతరాల మా ఆవేదనను అర్థం చేసుకోండి. దశాబ్దాలుగా మా మీద కొనసాగించినటువంటి ద్రోహానికి చరమగీతం పాడండి. న్యాయసమ్మతంగా, ధర్మసమ్మతంగా బీసీలకు రావాల్సినటువంటి హక్కుల విషయంలో, వాటాల విషయంలో మీరు కుట్రలు, కుతంత్రాల ద్వారా అడ్డుకోవడం సాధ్యమనేటువంటి భ్రమలో ఉంటే ఈ దేశ స్వాతంత్రానికి ఎటువంటి పోరాటం జరిగిందో దేశం చూసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో నిన్న మనమందరం కూడా ప్రత్యక్ష భాగస్వాములుగా చూసినాం. ఈరోజు అదే స్ఫూర్తితో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అకుంఠితమైనటువంటి దీక్షతో రేపటి బంద్ అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి తొలి అడుగు. ఆరంభం మాత్రమే. అంతిమ లక్ష్యం చేరేంత వరకు, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేధావులకు, యువకులకు, కార్మికులకు, కర్షకులకు, వాణిజ్య వ్యాపార వర్గాలకు, ప్రతి ఒక్కరికి ఇది తెలంగాణలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి బీసీల ఆత్మగౌరవ పోరాటం. తరతరాలుగా అణచివేయబడ్డటువంటి జాతి, అణచివేయబడుతున్నాం, ద్రోహానికి గురవుతున్నాం అనేటువంటి వాస్తవాన్ని గ్రహిస్తున్నటువంటి జాతిగా స్పందించి తెలంగాణ చేస్తున్నటువంటి చారిత్రక పోరాటం దేశానికి ఆదర్శప్రాయంగా నిలబడేటువంటి చైతన్యాన్ని ప్రదర్శించాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ ద్రోహాల పరంపర నేను గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. ఈ దేశంలో బీసీలంటే రెండవ శ్రేణి పౌరులు. వీళ్లకు బాధ్యతలు తప్ప హక్కులుండనటువంటి స్థితి. దేశానికి స్వాతంత్రం వచ్చిన అనేక దశాబ్దాల తరువాత గొంతెమ్మ కోరికలు కాదు, ఏం అడుగుతున్నాం, మా బీసీ కులగణన చేయండి అని అంటున్నాం. ఇదేమన్నా గొంతమ్మ కోరిక? బీసీలు ఈ డిమాండ్ చేయడం అందరి ద్రాక్షగా మారినటువంటి మా దుస్థితి పరిష్కరించబడాలి అనేటువంటి మా ఆవేదన మీకు అర్థం కాదా? బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని కోరడం తప్ప 55-60% ఉన్నటువంటి దేశంలో 50 లక్షల కోట్ల పైచులకు పెట్టేటువంటి మీ బడ్జెట్లో మేము వాటా కోరడం తప్ప, బిచ్చగాళ్ళలాగా లక్షల కోట్ల బడ్జెట్లో 2-3 వేల కోట్లు విదిలించి అది అసహ్యంగా
అసహనంగా చేస్తున్నటువంటి దుర్మార్గం కొనసాగుతుంది కాబట్టి మాకు దక్కాల్సినటువంటి వాటాలన్నిటి కూడా మీ హక్కుభుక్తం చేసుకొని కొనసాగించినటువంటి అరాచకం ఇక ముందు కొనసాగకూడదు అనేటువంటి భావనతో మా తాతలు తండ్రులు అదే దుస్థితిలో జీవితాలని పుట్టడం గిట్టడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మనిషి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్లాడేటువంటి పరిస్థితి. అంటే ఆయన ఏ స్థితిలో పుట్టిండు? జీవితం మొత్తం రెండవ శ్రేణి పౌరుడిగానే, హక్కులు లేని మనిషిగానే, బాధ్యతలు తప్ప ఇంకోటి ఎరగనటువంటి జీవితం గడిపిండు. కాబట్టి మా తాతలు మా తండ్రులకు, మా తండ్రులు మాకు ఇచ్చినటువంటి ఈ దురదృష్ట వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేం. మా హయాంలోనే ఈ యువకుల శక్తి యుక్తులతో తెలంగాణ బీసీలు వారి తరానికి, రాబోయేటువంటి తరానికి ఈ దుస్థితిని వారసత్వంగా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి బీసీ సమాజం లేచి కూర్చొని 42% రిజర్వేషన్లు. అసలు ఎంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత 55% ఉన్నటువంటి బీసీలు మాకు స్థానిక సంస్థల్లో 42% మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమనేటువంటి కోరిక. దీన్ని కూడా ఏ రకంగా అడ్డుకుంటున్నారు? ఇవాళ 42% అడ్డుకుంటున్నారు అని అంటే బీసీల డిమాండ్ ఏంటి? 42% రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి డిక్లరేషన్లోని ఒకానొక హామీ. దేశంలో ఉండేటువంటి బీసీల డిమాండ్ మేమెంతో మాకంతా. ఇవాళ 42% ఇవ్వడానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని ఈ వ్యవస్థ మేమెంతో మాకంతకు ఎటువంటి కుట్రలు చేస్తుందో మాకు తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కుట్రలను ఎదుర్కొని శక్తిగా న్యాయం చేసుకోవడం కోసం పరిణామాలు వేగవంతంగా మారుతూ ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగానే ఇందాక బీసీ సంఘాల వాళ్ళు ఈరోజు మేము కూడా స్పందించడం, అన్ని వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ స్పందించాలి. ఇతర వర్గాలు, మాకు దళితులు, ఎస్టీల సంఘీభావాన్ని కూడా ప్రకటించిల్లు. మిగతా వాళ్ళు కూడా ఈ డిమాండ్లోని ఆర్ద్రతను, ఈ డిమాండ్లోని హేతుబద్ధమైనటువంటి న్యాయాన్ని అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక గురుకుల పాఠశాల స్థాపించబడ్డాయి. కారణం, విద్యా విషయంగా బలమైనటువంటి పునాది ద్వారా మాత్రమే పోటీ ప్రపంచంతో మన విద్యార్థి లోకం పోటీ పడగలదనేటువంటి నమ్మకంతో కేసీఆర్ గారు తెలంగాణలో దాదాపు 1000 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాడు. ఆ మహానుభావుడు ఆనాడు పివి నరసింహారావు గారు దీనికి ఆద్యుడైతే, అంటే బలమైన విద్యార్థి లోకం, పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు విద్యా విషయకంగా బలమైనటువంటి పునాది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అగ్రకులాలతో, ఆధిపత్య కులాలతో విద్యారంగంలో పోటీపడి వాళ్ళ సత్తాను చాటుకోగలుగుతారు అనేటువంటి దృష్టితో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. అదే హేతుబద్ధతతో స్థానిక సంస్థల్లో కింది స్థాయిలో, వార్డు స్థాయి నుండి పైకి ఎదగాలి అంటే రిజర్వేషన్ల ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడానికి కింది నుంచెల్లే బలమైనటువంటి వాటా ఇవ్వబడడం ద్వారా వాళ్ళను రాజ్యాధికారం దిశగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి కనీస ఇంగితం ఉండాల్సినటువంటి పాలక వర్గాలు ఈ మాట అనడానికి బాధపడుతున్నాం. కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు సాగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఈ 42% రిజర్వేషన్లు వస్తే నిన్నటిదాకా ఉన్నటువంటి నాయకత్వ శ్రేణితో పాటు అదనంగా ఇంకా కొందరు తయారవుతారు. కాబట్టి ఈ ఎదగడానికి
మొదటి మెట్టు స్థానిక సంస్థలు కాబట్టి దీర్ఘకాలంలో వీళ్ళు ఒక్కొక్క మెట్టెక్కి రాజ్యాధికారంలో పైకి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి చూడడానికి ఇది చిన్నగా కనబడతా ఉన్నది. కానీ అసలు కుట్ర వీళ్ళను మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. భ్రూణ హత్యలని జరుగుతాయి. గర్భస్థ శిశువుల్ని కడుపులో పిండంగా ఉన్నప్పుడే చంపేటువంటి దుర్మార్గం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అడ్డుకోవడం అంటే మమ్మల్ని రాజ్యాధికారంలో భ్రూణ హత్య లాంటి దుర్మార్గానికి ఒడిగట్టడమే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే ఇది చాలా ఒక అపురూపమైనటువంటి సందర్భం ఘట్టం కాబట్టి నేను పేరున మళ్ళొక్కసారి ఎక్కడ ఎవరు ఏ రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారనే విషయంలో గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు ఇతరత్ర పెద్దలు కూడా విశదీకరిస్తారు. వెరసి మేము కోరేది బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా మేము క్రియాశీలకంగా ఈ బంద్ సక్సెస్ కావడానికి పనిచేస్తాం. ఇది బీసీ ప్రజల ఐక్యతకు ఆర్తిక నిదర్శనమైనటువంటి బంద్ పిలుపు కాబట్టి మేము బాధ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ బీసీలుగా వాళ్ళని సమర్థించే వాళ్ళుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఇది సమిష్టిగా బీసీలు అనేటువంటి ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తమ కర్తవ్యంగా భావించి జయప్రదం చేసి రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సమయంలో ఎటువంటి పోరాటం సుదీర్ఘమైనటువంటి శాంతియుతమైనటువంటి పూజ్య బాపూజీ ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా కేసీఆర్ గారు చేసిళ్ళు. కేసీఆర్ గారు లాంటి ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించబడ్డది కాబట్టి అటువంటి శాంతియుత విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి బీసీలమైనటువంటి మేం ఇతర వర్గాల వారి సహకారం తీసుకొని అడ్డుకునేటువంటి శక్తుల కుట్రలను తుత్తినీలు చేస్తూ ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి విజయాన్ని సాధించేంత వరకు ముందుకు సాగడానికి సమాయత్తమై ఉన్నాం. దానిలో మొదటి భాగమే మొదటి అంకమే రేపటి బంధుకాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు